సో ఒక్కసారి వీడియో క్లోజ్ చేసే ముందు దీని ఒక ఎగ్జాస్ట్ నోట్ ఇచ్చేస్తాను. అంతే అండి. సీ యు గైస్ నెక్స్ట్ టైం. హలో మేడం, బంగారంలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనోనే తీసుకొచ్చేసాడు ట్రాకర్ 400, ఒక తెలుగు రైడ్ రివ్యూ. ఎస్, మనం ఇంగ్లీష్లో ఆల్రెడీ పోస్ట్ చేసేసాము, తెలుగు టైం పట్టింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 4-5 బైక్స్ అన్నీ కూడా ఈ 350cc కన్వర్ట్ చేయబడ్డాయి మన జిఎస్టీ బెనిఫిట్ పొందుకోవడానికి. సో 18% జిఎస్టీ ఇది బెనిఫిట్ పొందుకోవడానికి. సో ఇప్పుడు ఈ 400 అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో 398cc పాటు లాంచ్ అయిందో, ఇక్కడ మనకి 349cc పాటు లాంచ్ చేయబడింది. ఇంటర్నేషనల్ మార్కెట్ అది మనకు 42 bhp అనమాట, ఇక్కడ మనకి 40 bhpతో లాంచ్ చేశారు. టార్క్ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ది సేమ్ 32 Nm. సో దీన్ని కూడా 32 Nm. సో నేను చెప్పినట్టు ఇక్కడ మనకి ఇది 350 అనేది ఎలా తెలుస్తుంది, మన టీఆర్ సిరీస్ 400 అనే బ్యాచ్ ఇక్కడ లేదు. సో ఇది 350 అనమాట. కానీ వాళ్ళు బండి ఒక రేంజ్, ఒక 400 రేంజ్ ఇంటాక్ట్గా ఉంచాలనుకున్నారు. సో అందుకని ఆ 400 బ్యాచింగ్ అలానే ఉంచేశారు. అండ్ ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ టైర్స్ వస్తున్నాయి. 150 సెక్షన్ రే టైర్, ఎంఆర్ఎఫ్ టైర్స్ అనమాట. ఇది ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ నుంచి ఇన్స్పైర్ చేయబడింది. మీరు ఒక్కసారి గూగుల్లో ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ అని కొట్టండి, యూఎస్లో చాలా ఫేమస్. సో అక్కడ ఈ బండ్లన్నీ మనకి సైడ్ వేస్ రేస్ చేస్తూ ఉంటాయి అనమాట, డర్ట్ ట్రాక్లో, ఓల్డ్ ట్రాక్లో. అండ్ దాంట్లో గెలిచిన వాళ్ళు ప్రైజ్ పొందుకుంటారు. సో అది ఫ్లాట్ ట్రాక్ రేసింగ్, ఒక జానర్. ఎలా అయితే మోటో క్రాస్ రేసింగ్, సూపర్ క్రాస్, మన మోటో జీపీ, ట్రాక్ రేసింగ్ ఇవన్నీ ఉన్నాయో, అలా ఫ్లాట్ ట్రాక్ రేసింగ్ ఒక జానర్ అనమాట, ఒక స్పోర్ట్. సో ఆ ఫ్లాట్ ట్రాక్ జానర్ని సెలబ్రేట్ చేస్తూ ఇది లాంచ్ చేస్తారు. దీంట్లో హ్యాండిల్ బార్ ఇంకా కొంచెం అగ్రెసివ్గా ఉంది, కొంచెం కమిటెడ్గా ఉంది. టీటీసీ ఆఫ్ అంటే ఆఫ్ చేసి పెట్టుకున్నాను, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇది బ్రూటల్గా ఉంటుంది అనమాట. వీలీ కొడితే డోంట్ ఫీల్ సర్ప్రైజ్, చూసారా, వీలీ ఇన్స్టెంట్ కొడుతుంది. అదిరిపోయింది కదా. సో యాక్సలరేషన్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ ఇవ్వడానికి యాక్సలరేషన్ టెస్ట్ నేను చూపించేసాను. ఆల్రెడీ మనం టాప్ స్పీడ్ టెస్ట్ చేసామన్నమాట, అది ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, మీరు చూసుకోవచ్చు. 160+ వెళ్ళింది, ఇంకా కూడా వెళ్తుంది. కానీ చాలా రిఫైన్డ్గా ఉంది. ఇంజిన్ ఏమో కేస్ మీరు అనుకోవచ్చు ముందు 37.5 Nm టార్క్ వచ్చేది, ఇప్పుడు 5 Nm తగ్గించేశారంటే ఎస్, అది కొంచెం వరకు మీకు ఆ ఇనీషియల్ టార్క్ అనేది బండి లేచేదో అది లేదు ఇప్పుడు. కానీ చాలా లీనియర్ పవర్ డెలివరీ అనేది ఇప్పుడు వచ్చేసింది. అండ్ రిఫైన్మెంట్ చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. ముందు కంటే ఒక 100% ఇంప్రూవ్ అయిపోయింది. సో ఎప్పుడైతే బండిలో రిఫైన్మెంట్ యాడ్ అవుతుందో ఆ రైడింగ్ ప్లెజర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు స్టీరింగ్ జామెట్రీ, ఇప్పుడు ఏదైతే బండి హ్యాండిల్ బార్ ఉందో, మీరు స్పీడ్ 400 స్పీడ్ 350తో పోల్చుకుంటే అది ఇంకా కొంచెం యాంగిల్ టువర్డ్స్ రైడర్ ఉంటుంది, కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ ఉంటుంది. ఇది కొంచెం కమిటెడ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక రేసర్ ముందుకు వంగి ఎలా నడిపిస్తాడో, కమిటెడ్గా నడిపిస్తాడో, బండి ముందుకు సాగాలి, ఇంకా ఇట్ షుడ్ కట్ త్రూ ఎయిర్ మచ్ మోర్ ఎఫిషియెంట్లీ అని. కానీ దీంట్లో ఏంటి, మనకి ఫేరింగ్ లేదు. ఏదైతే థ్రస్టన్లో వస్తుందో ఆ ఫేరింగ్ లేదు. దాంట్లో ఏరోడైనామిక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి, విండ్ బ్లాస్ట్ కంట్రోల్ చేయడం. కానీ ఇది నేకెడ్ బైక్ కాబట్టి విండ్ బ్లాస్ట్ మొత్తం మనమే తట్టుకోవాల్సి వస్తుంది, అదొక్కటే. కానీ చాలా చాలా రిఫ్రెషింగ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక యూనిక్ జానర్, ఒక కొత్త బ్రీడ్ అని చెప్పొచ్చు. మసిల్ బైక్ కైండ్ ఆఫ్ కేటగిరీ అని చెప్పొచ్చు. మసిల్ బైక్స్లో MT-01, K1300R BMWది, ఇట్లాంటి బైక్స్ అనేది, లేకపోతే ఎంవి వస్తుంది డ్రాగ్స్టర్, ఇట్లాంటి బైక్స్ వస్తాయి అన్నమాట.
సో అవి ఒక యూనిక్ బ్రీడ్ అనమాట. ఇంతవరకు ఎవరు ఆ జానర్ టచ్ చేయలేదు, అట్లీస్ట్ ఈ సింగిల్ సిలిండర్ కేటగిరీలో. సో ఇది ఒక యూనిక్ బ్రీడ్ని మనకి పరిచయం చేస్తుంది. ఒక మసిల్ బైక్ ఒక క్యారెక్టర్ని, ఆ మసిల్ బైక్ కేటగిరీని మనకి తీసుకొచ్చేసింది అనమాట. ట్యాంక్ అదంతా సేమే, 13 లీటర్ ట్యాంక్. సీట్ యాక్సెసిబుల్గానే ఉంది, మరీ హైట్ ఏం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ సఫిషియెంట్గా ఉంది. చిన్న వైజర్ ఇచ్చారు ఫ్రంట్. సస్పెన్షన్ అదిరిపోయింది. ఎందుకంటే నాది యమహా MT-15, అసలు స్టిఫ్ సస్పెన్షన్తో చచ్చిపోతున్నా. అది ఇది చేయలేక మన పాట్ హోల్ రిటర్న్ సిటీ స్ట్రీట్స్ పైన అయితే చచ్చిపోతాం. అది నార్మల్ ట్రాక్ పైన అరుపులు అనిపిస్తుంది, ఎందుకంటే అంత కాంపాక్ట్, అంత బ్యూటిఫుల్గా అది కార్నర్స్ కట్ చేస్తుంది. కానీ పాట్ హోల్ రిటర్న్ సిటీ స్ట్రీట్స్ పైన అది చాలా స్టిఫ్ సస్పెన్షన్. దీంట్లో ఏంటంటే సస్పెన్షన్ మరీ సాఫ్ట్గా ఏం లేదు, కానీ మరీ స్టిఫ్గా కూడా లేదు. అండ్ ఎస్పెషల్లీ రేర్ షాక్ అబ్జార్బర్ కొంచెం వరకు మనకి ఆ సపోర్ట్ అనేది, కుషనింగ్ అనేది యాడ్ చేస్తుంది పాట్ హోల్స్ పైన వెళ్ళినప్పుడు. సో ఆ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా కాపాడుతుంది. ఎస్, మీరు కంఫర్ట్ కోరుకునే వాళ్ళంటే మీరు ఖచ్చితంగా స్క్రాంబ్లర్ కానీ స్పీడ్ కానీ తీసుకోండి. ఇది వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు, అది ఒక విధంగా ఫెటిగ్ ఫ్రీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. వైడర్ హ్యాండిల్ బార్ ఇంకా బెటర్ కంట్రోల్ ఆఫర్ చేస్తుంది. కానీ కొంచెం వరకు ఫార్వర్డ్ బయాస్డ్, కొంచెం వరకు కమిటెడ్ సీటింగ్ పోస్చర్. సో విత్ టైం మీకు కొంచెం టైర్సమ్నెస్ అనిపించచ్చు, కొంచెం బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ తర్వాత. ఫోటో బాగా వస్తుంది అనిపిస్తుంది, ఒకసారి చూద్దాము. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంది, మనము ఈ 400cc నుంచి 350cc అయితే కన్వర్ట్ చేశారో, అది చేసేటప్పుడు ఆ 400cc క్యారెక్టర్ పోకుండా ఉండడానికి కొన్ని టెక్నికల్ చేంజెస్ చేశారు. సో యూజువలీ మనకి ఇంజిన్ కెపాసిటీ తగ్గించాలంటే బోర్ స్ట్రోక్ చేంజ్ అవుతుంది. సో దీంట్లో బోర్ ఇంటాక్ట్ వచ్చేసారు, స్ట్రోక్ మాత్రం షార్ట్ స్ట్రోక్ చేశారనమాట. సో ఇప్పుడు షార్టర్ స్ట్రోక్ అనేది మనకి ఈ ఇంజిన్లో అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు మనకి రీడిజైన్డ్ క్రాంక్ షాఫ్ట్ అనమాట. అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి మనకి కొత్త వాల్వ్ టైమింగ్, కొత్త క్యామ్ షాఫ్ట్, రీడిజైన్ కంబషన్ చేంబర్ అండ్ మోర్ ఆప్టిమైజ్డ్ బ్యాలెన్సర్ యూనిట్ అండ్ లార్జర్ ఇంటేక్, ఇవన్నీ అకామిడేట్ చేయడం మనము చూస్తున్నాము. దీనివల్ల అండ్ అగ్రెసివ్ థ్రాటిల్ మ్యాప్స్ అడాప్ట్ చేయడం వల్ల మనకి ఏదైతే జోష్ వచ్చేదో బండి నడిపించేటప్పుడు, ట్రయంఫ్ బండ్లు నడిపించేటప్పుడు స్పీడ్ కానీ స్క్రాంబ్లర్ కానీ థక్స్టన్ కానీ దాంట్లో అది రీటైన్ చేశారు. ఆ 400 సిరీస్ ఒక ఎసెన్స్ని రీటైన్ చేయగలిగారు. యాక్సలరేషన్ కానీ ఆ లిఫ్ట్ ఆఫ్ కానీ మనకి యాస్టస్ దీంట్లో అవైలబుల్ ఉండడం మనము చూస్తున్నాం. అదొక విషయం మీరు గమనించాలి. బండి రిఫైన్మెంట్ బాగుంది, చెప్పినట్టు పాతదానికంటే ఇది ఇంకా చాలా రిఫైన్డ్గా ఉంది. బ్రేక్స్ చాలా బాగున్నాయి, గేర్ షిఫ్ట్స్ చాలా చాలా స్మూత్గా ఉంది. మీరు చాలామంది అడిగారు, అన్న మళ్ళీ క్విక్ షిఫ్టర్ ఇవ్వాల్సింది కదా అది ఇది అని. క్విక్ షిఫ్టర్ మనం ఖచ్చితంగా మిస్ చేస్తాం. అదొక్కటి యాడ్ చేస్తే చాలు, బండి వాల్యూ ప్రపోజిషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ ఫ్యాన్సీ డిజిటల్ కన్సోల్ ఇంత పెద్ద అవసరం లేదు. ఈ రెవ్ నీడిల్ పార్ట్, డిజిటల్ పార్ట్ అనలాగ్ క్లస్టర్ చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే రెండు కూడా అనలాగ్ ఇచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ టిపికల్ రోడ్స్టర్, ఆ క్లాసిక్ మోడర్న్ క్లాసిక్ దీన్ని క్యారెక్టర్ని హైలైట్ చేస్తున్నట్టు. బట్ ఎనీవే దీంట్లో అన్ని రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి, ఫ్యూయల్ గేజ్ ఇవన్నీ. సో అది మంచిగా ఉంది. అండ్ క్లచ్ యాక్షన్ మరి హెవీగా లేదు, అది కూడా లైట్గానే ఉంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ బీవర్చంగా ఉంది. మీరు చూసారు ఎంత అగ్రెసివ్గా వెళ్తుందో బండి. అండ్ అగ్రెసివ్ రైడింగ్, అండ్ దీంట్లో మీరు స్లోగా వెళ్ళలేరండి. ఇట్ విల్ కంపెల్ యూ టు గో ఫాస్ట్. మీరు రిలాక్స్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళారు, ఎందుకంటే మీరు ఆల్వేస్ కమిటెడ్ పోస్చర్లో ఉన్నారు. ఇట్ విల్ కంపెల్ యూ టు గో ఫాస్ట్గా వెళ్తేనే మీరు ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. సో కట్ చేసుకుంటూ, ట్రాఫిక్ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళడంలో ఇది చాలా చాలా ఎంజాయ్మెంట్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈ మిరర్స్ అనేది దీన్ని కాంప్లిమెంట్ చేయలేదు. బార్ అండ్ మిరర్స్ ఇవ్వాల్సింది స్పీడ్కి ఇచ్చినట్టు, ఎందుకంటే బేసిక్లీ మసిల్ బైక్. సో దీనికి ఈ డిజైన్కి ఈ మిరర్స్ అసలు సెట్ కాలేదు. సో బార్ అండ్ మిరర్స్ ఇస్తే ఇంకా బాగుండు. అదొకటే ఫీడ్బ్యాక్. మిగతా అంతా టాప్ నాచ్ అండ్ రైట్ ఆన్ పాయింట్ అని చెప్పదలుచుకుంటున్నాను. మీకు ఎలా నచ్చింది ట్రాకర్ 400? మీకు ఈ కలర్ స్కీమ్ కానీ ఈ థీమ్ కానీ మీకు నచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎవరైతే సింగిల్ సీట్ అనుకుంటారో, ఇది సింగిల్ సీట్ కాదు. ఆ కౌల్ అనేది ఈజీగా రిమూవ్ చేసేది, దాని కింద ఫుల్ సీట్, అది యాక్చువల్గా ఫుల్ సీటే. దానిపైన 2 స్క్రూస్ ఫిట్ చేసి ఈ కౌల్ అనేది యాడ్ చేశారు. ఆ కౌల్ తీసేస్తే మీకు రిమైనింగ్ సీట్ అనేది కనిపిస్తుంది. సో ఆ ఫుల్ సీట్ అనేది ఎప్పటికీ అవైలబుల్ ఉంది పిలియన్ అండ్ రైడర్కి.
సో ఆ కౌల్ అనేది జస్ట్ ఆ స్టైల్ కోషెంట్ అండ్ బండి యొక్క క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ఆ కౌల్ అనేది ఇవ్వబడింది. ఈ కలర్లో బండి అయితే అబ్సల్యూట్లీ అదుర్స్. ఎల్లో కలర్, బ్లాక్లో కూడా చాలా చాలా అండర్స్టేటెడ్గా ఉంది. ఎందుకంటే ఎదురుగుండా చూసే వాళ్ళు బ్లాక్ చూస్తే బ్లాక్ ఫిదా అయిపోతారు. అంత బ్యూటిఫుల్గా ఉంది, అంత బీస్ట్లీగా ఉంది. ఇంకా మోర్ ఆ బీస్ట్ మాన్స్టర్ లాంటి ఫీలింగ్ అనేది ఆ బ్లాక్ కలర్ లివరీలో కనిపిస్తుంది. సో అదే మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సిల్వర్ కూడా ఉంది. సో నాకైతే రోడ్ ప్రెజెన్స్ కావాలంటే ఎల్లో కలర్ అండి. ఎవడు పడితే వాళ్ళు తిరిగి చూడటమే. ఇంకా అండ్ చాలా క్లాసిక్ ఇంగ్లీష్ ఎల్లో అనమాట, బ్రిటిష్ ఎల్లో. ఇది చాలా బ్యూటిఫుల్ షేడ్, ఒకలాంటి ఆటో అది ఎల్లో కాకుండా ఈ ఎల్లో చాలా చాలా రేర్ అనమాట, చాలా బ్యూటిఫుల్ షేడ్. సో అది మనకి ఇచ్చినందుకు పెయింట్ క్వాలిటీ ఇదంతా ఫిట్ అండ్ ఫినిష్ చాలా చాలా రిచ్గా ఉంది. సో అంతే అండి, ఇది బండి యొక్క రైడ్ ఇంప్రెషన్. వీడియోని కనెక్షన్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ 1,10,000 మనం రీచ్ అవ్వాలి ఎట్లన్నా, దాని తర్వాత 1,50,000 వైపు వెళ్ళాలి. సో మీ యొక్క సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. వీడియోని కనెక్షన్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.